ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళది గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే ఇవాళ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలని మంచి ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, పర్చేజ్ చేసుకోవచ్చు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి. ఇంకోటి ఏంటంటే మాత్రమే ఇది నెక్స్ట్ న్యూస్ కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో ఫ్లిప్కార్ట్ వల్ల ఇవాళ రాత్రి 12 తర్వాత ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఆగస్ట్ ఇక నైట్ 8 చేంజ్ అవుతుంది కదా అట్లని. సో ఫ్లిప్కార్ట్లో నచ్చిన ప్రోడక్ట్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్కి రైట్ టైం అంటేనే పర్చేజ్ చేసుకోవడానికి 2 సేల్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళ K100 Pro Max స్మార్ట్ ఫోన్స్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 ఇలా Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 3nm ప్రాసెసర్ తో తయారు చేసిన ప్రాసెసర్ 9000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అని చెప్తారు. సో మీరు ఇక్కడ 9000 mAh బ్యాటరీ ఎక్కువ ఫోకస్ అయితే ఈ స్మార్ట్ ఫోన్కి వస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే కన్ఫర్మ్ అయిందన్నమాట. ఇదే కన్ఫర్మేషన్స్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గ్యాలక్సీ ఎయిరో ఏదైతే ఉందో స్పాట్ అయిందంటే ఎక్కడంటే సామ్సంగ్ వాళ్ళది గ్యాలక్సీ వేరబుల్ యాప్లో కోడ్స్ ఉంటాయి కదా, దాని డేటాబేస్ అనుకోవచ్చు, కోడ్స్ అనుకోవచ్చు. దాన్ని స్పాట్ అయిందంటూ మేబీ బడ్జెట్ వేరియంట్ ఉండే అవకాశం ఉంది. ఏరియో అనే పేరు మోస్ట్లీ తక్కువ దానికి వస్తుంది. సో అది ఒక అంచనాలు అయితే ఇస్తారు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా సామ్సంగ్ వాళ్ళ నుంచి కూడా. సో సామ్సంగ్ గ్యాలక్సీ S26 అవుతుందో ఎఫ్ఈ ఎడిషన్ అవుతుందో FCCలో లిస్ట్ అయిందనేసి అయితే అంటారు. ఇక్కడ ఎగ్జినోస్ చిప్సెట్తో పాటు కూడా వస్తుందంటారు. అండ్ చూడాలి ఇది FC సర్టిఫికేషన్ వచ్చిందంటే మాత్రమే ఇక మనకి ఇండియాకి కూడా రావచ్చు, కానీ టైం పడుతుంది ఎఫ్ఈ ఎడిషన్ ఏదైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి కూడా. సో ఆసూస్ వాళ్ళది ఆసూస్ ప్యాడ్ ఇది ఏదైతే ఉందో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇది ఇండియన్ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఆసూస్ వాళ్ళ ఈ స్టోరు ROG స్టోర్స్ రిలయన్స్ డిజిటల్లో కూడా అవైలబుల్ ఉంది అన్నమాట. ప్రైస్ చూసుకుంటే మాత్రమే 46,000 రూపాయలు ప్రైస్ ట్యాగ్తో పడుతుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మన సిగ్నల్ యాప్ నుంచి అన్నమాట. సో సిగ్నల్ యాప్ అయితే మంచి యాప్ అయితే తీసుకొచ్చినప్పుడు మంచి ఫీచర్ ఏంటంటే మాత్రం ఒకటేసారి మల్టిపుల్ ఫోన్స్కి లింక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ట్యాబ్లెట్స్ కూడా ఒకే అకౌంట్ నుంచి లింక్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఆండ్రాయిడ్ వర్జన్ ఉంటే 8.20, iOS వర్జన్ ఉంటే 8.22 వర్జన్లో అది తీసుకొచ్చిన అయితే తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే SanDiskది ఆప్టిమమ్ GX 7100M 2TB ఏదైతే ఉందో చాలా బాగా బెటర్గా ఆప్టిమైజ్ చేసింది. స్టీమ్ డెక్ ఉంటుంది కదా స్టీమ్ డెక్ కాన్సోల్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గిగాబైట్ వాళ్ళ B850M ఏరోస్ స్టెల్త్ ఐస్ మదర్ బోర్డ్ అయితే వచ్చేసింది. సో ఈ మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే $250 ఒక మదర్ బోర్డ్ అన్నమాట. ఫుల్లీ వైట్ అండ్ వైట్ థీమ్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ కంపాటబిలిటీతో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్లో ఈ ఇండియాకి వచ్చినా సరే కూడా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. 250 కన్నా కొంచెం స్లైట్ ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గేమింగ్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది ఏదో స్టీమ్లో చూసినాను. మార్వెల్ వాళ్ళది టోకెన్ ఫైటింగ్ సోల్స్ అని ఉంది. ఇది 4,000 రూపాయలతో పాటు కూడా వస్తుంది అన్నమాట. గేమ్ లాంచ్ అయింది, ఫైటింగ్ గేమ్ అనుకోవచ్చు. సో కొంచెం కార్టూనిష్ స్టైల్లో 2.5D కార్టూనిష్ స్టైల్లో అనుకోవచ్చు. మార్వెల్స్ ఫైట్ చేస్తారు అనమాట. నాకైతే బాగా అనిపించింది. ఒకవేళ ట్రై చేసుకోవచ్చు. మార్వెల్ యానిమీ స్టైల్లో ఫైట్ చేస్తారు. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.